10వ తరగతి చదువుతున్న పిల్లవాడికి 5వ తరగతి పాఠాలు చదవమని చెప్తామా? 5వ తరగతి చదువుతున్న పిల్లవాడికి అఆలు నేర్పిస్తామా? మరి సంగీతంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? నిజంగా చెప్తున్నాను, బేసిక్సే కదా, చిన్న పాఠాలే కదా, ఏముందిలే అని చాలామంది వదిలేస్తారు. నిజంగా కఠినంగా సాధన చేయవలసిన వాళ్ళే బేసిక్స్ నేర్చుకునేవాళ్ళు. సరళీల నుంచి అలంకారాల వరకు కఠినంగా సాధన చేయాలి. అవి గనక సరిగా సాధన చేసి కరెక్ట్గా పాడగలిగారు అంటే తర్వాత నేర్చుకుంటున్నటువంటి పాఠాలు అన్నీ కూడా సులువుగా అనిపిస్తాయి. అవి కష్టమైనవే కానీ సులువుగా నేర్చుకోగలుగుతారు. అనుభవంతో చెప్తున్నాను. సంగీతం నేర్చుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి ఇది పాటించవలసిన నియమము. సరళీల నుంచి అలంకారాల వరకు ప్రతిరోజు సాధన చేయాలి. అలా ఎవరైతే సరిగ్గా సాధన చేసి సరిగ్గా పాడగలుగుతారో వాళ్ళకి తర్వాత నేర్చుకోబోయే గీతాలు కానీ వర్ణాలు కానీ సులువుగా అర్థమవుతాయి. ముందు ఏదైనా మనకి అర్థమైతేనే కదా దాన్ని మనం పాడగలుగుతాము, సాధన చేయగలుగుతాము. ముందే అర్థం కాకపోతే ఏ విధంగా మనం అభ్యాసం చేస్తాము, సాధన చేస్తాము? అవన్నీ అర్థం అవ్వాలి అంటే ఇవి ముందు సరిగా సాధన చేయాలి. ఒక తపస్సులాగా సాధన చేస్తే తప్ప ఆ పై స్థాయిలోకి అందుకోలేరు. శ్రీ గురుభ్యో నమః.